జన్మల ఎన్నో జన్మల పుణ్యం కొద్దీ లాలే లలి లాలే లలి భారత భూమిలో పుట్టాము తానే నని నానే నని పాపం మోజులో పడ్డాము. ఎన్నో జన్మల పుణ్యం కొద్దీ భారత భూమిలో పుట్టాము తీరా పుట్టి ధర్మం మరచి పాపం మోజులో పడ్డాము. రాముడు కృష్ణుడు ఇబ్రాహిము బుద్ధుడు యేసు గురునానక్ ఎందరూ వచ్చి చెప్తూ ఉన్న ఆత్మ పవిత్రత మరిచాము. ఆ పరమాత్మే తట్టి వెతుకుతున్నా కళ్ళు తెరవకుంటే ఎందుకింక జన్మ. అంతటి వీరుడు రావణుడైన చెయ్యే వెయ్యేలేని సీతాత్మయోగ శక్తే పొందాలి. పంచవీర పదులు కాపాడలేని ద్రౌపది మానం కాచిన కృష్ణ ఆత్మయోగ శక్తే పొందాలి. ఈ జన్మ ధన్యమై నిజాత్మ జ్ఞాన శక్తి శివబాబా సేవలోనే దొరికేను మనకు ముక్తి. ఎన్నో జన్మల పుణ్యం కొద్దీ భారత భూమిలో పుట్టాము తీరా పుట్టి ధర్మం మరిచి పాపం మోజుల పడ్డాము. సనాతన దేవి దేవత ధర్మంతో నిర్వికారసతో ప్రధానం. 16 పూర్తి కడలతో సత్యయుగంలో మృత్యుంజయులైరి అందరూ. త్రేతాయుగంలోనూ ఒకే రాజ్యం ఒకే ధర్మం శాంతి సౌఖ్యం ఉండు. రెండు కళలు తరిగి ఆ సూర్యవంశమంతా సతో సమానులుగా 12 జన్మలెత్తి దేవతలే రాను రాను క్షత్రియులయ్యారు. ఎన్నో జన్మల పుణ్యం కొద్దీ భారత భూమిలో పుట్టాము తీరా పుట్టి ధర్మం మరిచి పాపం మోజుల పడ్డాము. ద్వాపరయుగమందు వైశ్యులు అష్ట కళలతో 21 జన్మలెత్తిరి. అరిషడ్వర్గాలకు లోనై బలహీనులై శక్తిని కోల్పోయిరి. జ్ఞానం తగ్గి శూద్ర వర్ణంగా మారి తమో గుణంలో 42 జన్మలు ఎత్తి కలియుగాన వాళ్ళే గత జ్ఞానమంత పోయి పరమాత్మను చేరి అసలైన దారి మరిచి వ్యర్థంగా జన్మంతా గడిపేస్తున్నారు. ఎన్నో జన్మల పుణ్యం కొద్దీ భారత భూమిలో పుట్టాము తీరా పుట్టి ధర్మం మరచి పాపం మోజులు పడ్డాము. రాముడు కృష్ణుడు ఇబ్రాహిము బుద్ధుడు యేసు గురునానక్ ఎందరూ వచ్చి చెప్తూ ఉన్న ఆత్మ పవిత్రత మర్చాము. ఆ పరమాత్మే తట్టి వెతుకుతున్నా కళ్ళు తెరవకుంటే ఎందుకింక జన్మ. అంతటి వీరుడు రావణుడైన చెయ్యే వెయ్యేలేని సీతాత్మయోగ శక్తే పొందాలి. పంచవీర పదులు కాపాడలేని ద్రౌపది మానం కాచిన కృష్ణ ఆత్మయోగ శక్తే పొందాలి. నీ జన్మ ధన్యమయి నిజాత్మ జ్ఞాన శక్తి శివబాబా సేవలోనే దొరకేను మనకు ముక్తి. ఎన్నో జన్మల పుణ్యం కొద్దీ భారత భూమిలో పుట్టాము తీరా పుట్టి ధర్మం మరిచి పాపం మోజులో పడ్డాము. ओम शांति। मीठे बच्चे, तुम इस समय बाप के साथ सेवा में मददगार बने हो। బాబా చెప్తారు, మధురమైన పిల్లలు, ఈ సమయంలో
అంటే సంగమయుగంలో బాబా జతలో సేవలో సహయోగి అయినామో, ఇస్లియే తుమ్హారా సిమ్రన్ హోతా హై. అందుకే మనము భక్తి మార్గంలో మనల్ని స్మృతి చేస్తూ ఉంటారు. పూజన్ నహి క్యోంకి శరీర్ అపవిత్రత హై. అయితే సంగమయుగంలో మనం పూజనీయులు కాలేము, ఎందుకంటే శరీరము అపవిత్రంగా ఉన్నది. ఇప్పుడు ప్రశ్న, కౌన్సా నషా తుమ్ బచ్చోం కీ బుద్ధి మే నిరంతర్ రహనా చాహియే. ఏ ఒక్క నష పిల్లల బుద్ధిలో నిరంతరము ఉండాలి. హమ్ శివబాబా కే బచ్చే హై, ఉన్సే రాజయోగ్ సీఖ్ స్వర్గ కీ రాజాయి కా వర్షా లేతే హై. మనము శివబాబా యొక్క సంతానమైనాము, రాజయోగం నేర్చుకొని స్వర్గరాధ్య ఆస్తిని తీసుకుంటూ ఉన్నాము. ఏ నషా తుమ్హే నిరంతర్ రహనా చాహియే. పిల్లలకు ఈ నష నిరంతరము ఉండాలి. విశ్వ కా మాలిక్ బన్నా హై తో బహుత్ ఖబర్దారీ సే పढ़ना और పढ़ाना चाहिए. విశ్వ మాలికులు అవ్వాలి అంటే ఈ చదువు చాలా శ్రద్ధగా చదువుకోవాలి మరియు చదివించాలి. కభీ భీ బాప్కి నిందా నహీ కరానీ హై. ఎప్పుడూ బాబాకు చెడ్డ పేరు తీసుకొని రాకూడదు. కిసీ సే భీ లడ్నా జగడ్నా నహీ హై. ఎవరితోనూ మనము యుద్ధం చేయకూడదు, జగడం చేయకూడదు. కౌడీ సే హీరే జైసా బంతే హో తో అచ్చి రీతి ధారణ కర్నీ హై. గవ్వ నుంచి వజ్రంలాగా అవ్వాలి మనము, కాబట్టి ఈ జ్ఞానాన్ని బాగా ధారణ చేసుకోవాలి. గీత్, जो पिया के साथ है, बच्चों ने समझा जो बाप के साथ है वो बाप दादा के साथ है. పిల్లలకి అర్థమైంది, ఎవరైతే తండ్రి జతలో ఉన్నారో వాళ్ళు బాప్ దాదా జతలో ఉన్నట్లే లెక్కన్నమాట. అభితో డబల్ అయినా ఒకే శరీరంలో బాప్ మరియు దాదా ఉన్నారు కదా, మరి బాబా దగ్గర ఉన్నారు అంటే బాప్ దాదా దగ్గర ఉన్నట్లే లెక్క కదా. यह अच्छी तरह समझाया जाता है. ब्रह्मा द्वारा परमपिता परमात्मा शिव స్థాపన కైసే కరేంగే. ఇది పిల్లలు బాగా తెలుసుకున్నారు. బ్రహ్మ ద్వారా పరంపిత పరమాత్మ శివుడు ఎట్లా స్థాపన చేస్తూ ఉన్నారు. వతో జానేంగే నహీ, तुम बच्चे ही जानते हो उनको अपना शरीर है नहीं. మనుషులకి తెలియదు పరమాత్మ ఎట్లా స్థాపనా కార్యం చేస్తారు అనని. పిల్లలకి తెలుసు శివబాబాకి శరీరం లేదు. కృష్ణాకౌతో అపనా శరీర్ హై. శ్రీకృష్ణునికి తన దేహం ఉంటుంది, అయితే శివబాబాకి దేహం లేదు. ఐసే తో కహా నహీ జా సక్తే కి పరమాత్మ శ్రీకృష్ణ కే శరీర్ ద్వారా నహి. ఇట్లా లేదు, పరమాత్ముడు శ్రీకృష్ణుని శరీరం ద్వారా అనే మాటే లేదు. కృష్ణతో హై సత్యుగ ప్రిన్స్. ఎందుకంటే కృష్ణుడు జన్మ తీసుకునేది సత్యుగ ప్రారంభంలో. परमपिता परमात्मा ब्रह्मा द्वारा स्थापना कराते हैं तो जरूर ब्रह्मा में प्रवेश करना पड़े. परमपिता परमात्मा బ్రహ్మ ద్వారా స్థాపన చేస్తున్నారు అంటే తప్పనిసరిగా బ్రహ్మలో ప్రవేశం అవుతారు. और कोई उपाय है नहीं. ఇంతకు మించి వేరే ఉపాయమే లేదు. ప్రేరణ ఆదికి తో బాత్ హీ నహీ హై. ప్రేరణ అనేటటువంటి మాటే ఇక్కడ లేదన్నమాట. బాప్ బ్రహ్మ ద్వారా సబ్ సమझा देते हैं. శివబాబా బ్రహ్మ ద్వారా అన్ని విషయాలు పిల్లలకి నేర్పిస్తూ ఉన్నారు, తెలిపిస్తూ ఉన్నారు. విజయమాల जिसको రుద్రమాల కహా జాతా హై. వైజయంతి మాలనే రుద్రమాల అని చెప్తారు. जो मनुष्य पूजते हैं सिमरते हैं. तुम बच्चे समझते हो यह रुद्रमाला सिर्फ सिमरी जाती नहीं. ఈ రుద్రమాలనే మనుషులు పూజిస్తారు,
స్మరణ చేస్తారు. పిల్లలకి తెలుసు రుద్రమాల కేవలం స్మరించబడుతుంది. మేరుతో కహా జాతా హై బ్రహ్మ సరస్వతికో. ఆ రుద్రమాలలో జపమాలలో జాయింట్ 2 పూసలు కలిసి ఉంటాయి. బ్రహ్మ సరస్వతిదే యాద్గార్ అన్నమాట. బాకీ మాలా హుయి బచ్చోంకో. బాకీ మిగిలిన మాలలో ఉండే పూసలంతా కూడా పిల్లలు అయినారు. విష్ణుకి మాలాతో ఏక్ హీ హై పూజీ జా సక్తా హై. విష్ణువు మాల ఒకటే అన్నమాట, అది పూజింపబడుతుంది. ఈ సమయ తుమ్ పురుషార్థి హో తుమ్హారా సిమరన్ హోతా హై అంతిమే. ఇప్పుడు సంగమ యుగంలో మనము పురుషార్థీలమైనాము. అంతిమ సమయంలో మనదే స్మరించబడుతుంది. ఆత్మావోంకి మాలా హై యా జీవాత్మావోంకి ప్రశ్న ఉట్టేగా. అంటే ఈ మాల ఆత్మల మాలనా జీవాత్మల మాలనా, ఇది ప్రశ్న ఇక్కడ. విష్ణు మాలతో కెహెంగే జీవాత్మావోంకి మాల. విష్ణుమాల అని దేనికి చెప్తామో అది చైతన్య జీవాత్మల మాల అయింది. लक्ष्मी नारायण पूजे जाते हैं ना, क्योंकि उनकी आत्मा और शरीर दोनों पवित्र है. లక్ష్మీ నారాయణులు పూజింపబడతారు ఎందుకంటే వాళ్ళ ఆత్మ మరియు శరీరము 2 పవిత్రంగా ఉంటాయి. रुद्रमाला तो सिर्फ आत्माओं की है, क्योंकि शरीर तो अपवित्र है. రుద్రమాల కేవలం ఆత్మలది మాత్రమే, ఎందుకంటే శరీరం అపవిత్రంగా ఉంటుంది. తో ఓ పూజే నహీ జా సక్తే, అది పూజింపబడదు. ఆత్మ కైసే పూజీ జాతీ హై, తుమ్ कहते हो రుద్రమాల పూజీ జాతీ హై. ఆత్మలు ఎట్లా పూజింపబడతారు? మనం చెప్తాము రుద్రమాల పూజింపబడుతుంది, పరంతు నహీ పూజీ నహీ జాతీ హై. రుద్రమాల పూజింపబడదు, విష్ణుమాలనే పూజింపబడుతుంది. మరి రుద్రమాల नाम ही है सिमरने, जो भी दाने है वह तुम बच्चों को सिमरते हैं जब शरीर में है. రుద్రమాల అనేది స్మరించబడుతుంది. బాబా చెప్తారు పిల్లలు స్మరించబడతారు ఇప్పుడు శరీరంలో ఉన్నప్పుడు. దానేతో బ్రాహ్మణంకే అయినా రుద్రమాలలో పూసలు బ్రాహ్మణులు అవుతారు. సిమ్రన్ కిస్కో కర్తే హై ఏ తో కిసీకో పతా నహీ హై. ఆ రుద్రమాలలో పూసలు ఎవరిని స్మృతి చేస్తూ ఉన్నాము అనేది అక్కడ వాళ్ళకి తెలియదు. యహ్ హై బ్రాహ్మణ జో భారత్కి సేవా కర్తే హై. వీళ్ళు బ్రాహ్మణులు, రుద్రమాలలో పూజింపబడేవాళ్ళు, స్మరించబడేవాళ్ళు బ్రాహ్మణులు అయినారు. వాళ్ళు భారత్కి సేవ చేసినటువంటి వాళ్ళు. उनको याद करते हैं, जगत अंबा देविया आदि बहुत है, उनको याद करना चाहिए. వాళ్ళని స్మృతి చేస్తూ ఉంటారు. జగతాంబ దేవి అయినారు, చాలామంది ఉన్నారు దేవీలు. వాళ్ళని తలంపు చేయాలా? పూజనే లాయక్ లక్ష్మీనారాయణ బంతే హై. పూజనీయులు లక్ష్మీనారాయణలు అవుతారు. తుమ్ నహీ, క్యోంకి తుమారే శరీర్ పతిత్ హై. ఇప్పుడు మనం పూజింపబడము ఎందుకంటే మన శరీరము పతిత్ శరీరం అయిపోయింది. ఆత్మ పవిత్ర హై, పరంతు వహ పూజే నహీ జా సక్తా హై, సిమరీ జా సక్తీ హై. ఆత్మ పవిత్రంగా ఉన్నది, అయితే శరీరం అపవిత్రం కాబట్టి ఇప్పుడు పూజింపబడము, ఇప్పుడు కేవలం స్మరణ చేయబడతాము. कोई भी तुमसे पूछे तो समझा हुआ होनी चाहिए. ఎవరైనా మిమ్మల్ని ప్రశ్నిస్తే మీరు వాళ్ళకి తెలిపించగలగాలి. तुम हो ब्राह्मण, तुम्हारे यादगार देवियों के रूप में है. మనం ఇప్పుడు బ్రాహ్మణులం అయినాము, మనదే యాద్గారు దేవీల రూపంలో అక్కడ భక్తిలో ఉన్నది. तुम श्रीमत पर खुद पावन बनते हो, तो यह माला फर्स्ट ब्राह्मणों की समझी जाई
ఫిర్ దేవతావుంకి. శ్రీమతం పైన పావనం అవుతూ ఉన్నాము. ఈ మాల బ్రాహ్మణుల మాల తిరిగి దేవతలు అవుతారు. విచార్ సాగర్ మతన్ కర్నేసే రిజల్ట్ నికలేగా. జ్ఞానాన్ని ఎంతెంత విచార్ సాగర్ మతనం చేస్తామో అంత రిజల్ట్ మనకి బయట వస్తూ ఉంటుంది. जब आत्मा ये शालिग्राम के रूप में है तब पूजी जाती है. ఆత్మలో శాలిగ్రామ రూపంలో ఉన్నప్పుడు పూజింపబడతారు. శివుకి పూజ హోతీ హై తో శాలిగ్రామ్కి హోతీ. శివునికి పూజ చేస్తారు. రుద్రయజ్ఞంలో శాలిగ్రామాలకి పూజ చేస్తారు. క్యోంకి ఆత్మ పవిత్ర హై శరీర్ నహీ హై. ఆత్మ పవిత్రమైంది, శరీరం పవిత్రంగా ఉండదు. కాబట్టి శాలిగ్రామాల రూపంలో పూజింపబడతాము. సిమరన్ సిర్ఫ్ తుమ్హారా కియా జాతా హై క్యోం. కేవలం మనల్ని స్మరిస్తారు ఎందుకు అంటే తుమ్ శరీర్ కే సాత్ సేవా కర్తే హో. శరీరం జతలో ఉంటూ సేవ చేస్తూ ఉన్నాం కాబట్టి. తుమ్హారీ పూజ నహీ హో సక్తి హై ఫిర్ జబ్ శరీర్ छोड़ते हो तो भी तुम भी शिव के साथ पूजे जाते हो. మనకి పూజలు జరగవు. ఎప్పుడు శరీరం వదిలిపెడతామో మనము శివుని జతలో పూజింపబడతాము. విచార్ కియా జాతా హైనా. పిల్లలు దీనిని విచార సాగరం చేయాలి. ఇస్ సమయ బ్రాహ్మణ్ హో. शिव बाबा भी ब्रह्मा में आते हैं तो ब्रह्मा भी साकार में है. ఇప్పుడు ఈ సమయంలో బ్రాహ్మణులం అయినాము. శివబాబా బ్రహ్మలో వచ్చినారు, బ్రహ్మ కూడా సాకారంలో ఉన్నారు. తుమ్ మెహనత్ కర్తే హో యహ్ మాలా జైసే సాకారీ హై. ఇప్పుడు మనం పురుషార్థం చేస్తూ ఉన్నాము. ఈ మాల అనేది సాకార రూపంలో ఉండేటటువంటి వాళ్ళదే అన్నమాట. బ్రహ్మ సరస్వతి ఔర్ జ్ఞాన గంగాయే హో. బ్రహ్మ సరస్వతి మరియు మనము జ్ఞాన గంగలం అయినాము. తుమ్నే భారత్ కో స్వర్గ బనాయా యహ్ రుద్ర యజ్ఞ రచా. जो पूजा करते हैं उसमें सिर्फ शिव और शालिग्राम होते हैं. భారత్ని స్వర్గంగా చేసినాము. రుద్రయజ్ఞం రచించబడింది. ఎవరికి పూజ చేస్తూ ఉన్నాము? కేవలం శివుడు మరియు శాలిగ్రామాలే అయినారు. బ్రహ్మ సరస్వతి కా అథవా తుమ్ బచ్చోं का नाम नहीं है. బ్రహ్మ సరస్వతి పేరు పిల్లల పేరు లేదు. यहाँ तो सबका नाम है. तुम्हारा सिमरन करते हैं. మనదే స్మరణ చేస్తారు. కౌన్ కౌన్ జ్ఞాన గంగాయేతో అతో జ్ఞాన సాగర్. శివబాబా జ్ఞాన సాగరుడు అయినారు. మనము పిల్లలము జ్ఞాన గంగలు అయినాము. यह है ब्रह्मपुत्र बड़ी नदी. బ్రహ్మ మాతా బీ హై. ఈ బ్రహ్మపుత్ర నది అన్ని నదుల్లోకి చాలా పెద్ద నది. బ్రహ్మ మాత కూడా అయినారు. సాగర్ ఏక్ హై బాకీ గంగాయే కిసమ్ కిసమ్కి అనేక ప్రకార్కి హోతీ హై. సాగరుడు ఒక తండ్రి అయినారు. బాకీ గంగలు అడుగడుగులోనూ అనేక ప్రకారాలుగా ఉన్నాయి. नंबरवार जिनमें अच्छा ज्ञान है उनको सरोवर कहा जाता है. ఎవరిలో మంచి జ్ఞానం ఉందో వాళ్ళకి సరోవరము అని చెప్తారు. महिमा भी है. कहते हैं मानस सरोवर में स्नान करने से फरिजादा बन जाते हैं. మహిమ కూడా ఉన్నది. మానస సరోవరంలో స్నానం చేస్తే ఫరిస్తాలు అవుతారు అనని
మహిమ ఉన్నది. तो तुम्हारी माला सिमरी जाती है, सिमरनी जा करते हैं कहते हैं ना. ఈ యొక్క మాల స్మరించబడుతుంది. సిమరన్ కరో वो तो सिर्फ రామ్ రామ్ करते. స్మరణ చేయండి అంటే రామ 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 అనని అంటూ ఉంటారు. పరంతు తుమ్ జాన్తే హో సిమరన్ కిస్కా కహెంగే. అయితే మనకి తెలుసు ఎవరిని వాళ్ళు స్మరణ చేస్తూ ఉన్నారు అని. జో జాస్తి సర్వీస్ కర్తే హే. సంగమయుగంలో ఎవరు ఎక్కువ సర్వీస్ చేస్తారో వాళ్ళదే స్మరించబడుతుంది. पहले तो बाबा है फूल फिर मेरू, जो बहुत मेहनत करते हैं फिर रुद्रमाला सो विष्णुमाला बनती. మొదట శివబాబా మేరు అయినారు, ఫూల్ అయినారు, తిరుగు జాయింట్ పూస అయినారు. ఎవరు చాలా ఎక్కువ పురుషార్థం చేస్తారో రుద్రమాల నుంచి విష్ణుమాలగా అవుతారు. తుమారీ సిర్ఫ్ ఆత్మా పూజీ జాతీ హై. మన ఆత్మ కేవలం పూజింపబడుతుంది. తుమ్ అబు సిమరన్ లాయక్ హో, సిమరనే తుమ్హారీ హై. ఇప్పుడు మనం స్మరించబడుతూ పూజా నహీ హో సక్తి క్యోంకి ఆత్మ పవిత్ర శరీర అపవిత్ర. మనం పూజనీయులం కాలేమో, ఎందుకంటే ఆత్మ పవిత్రంగా ఉన్నది కానీ శరీరం అపవిత్రమే కదా అంటారు. అపవిత్ర చీజ్ కభీ పూజీ నహీ జా సక్తి హై. అపవిత్రమైన శరీరం ఎప్పుడూ పూజింపబడదు. जब रुद्रमाला बनने लायक बन जाते हो फिर अंत में तुम शुद्ध बन जाते हो. ఎప్పుడు రుద్రమాల యోగ్యత అవుతామో అంతిమ సమయంలో మనము శుద్ధమైపోతాము. तुमको साक्षात्कार होगा पास विथ హానర్ कौन कौन होता है. మనకి సాక్షాత్కారం అవుతుంది ఎవరెవరు పాస్ విత్ హానర్ అవుతారు. సర్వీస్ करने से నామాచార్ बहुत हो जाते हैं. ఎవరు బాగా సర్వీస్ చేస్తారో వాళ్ళు పేరు ప్రసిద్ధి అవుతారు. మాలూమ్ పడతా జాయేగా విజయ్ వాలా మాలా మే నెంబర్ వార్ కౌన్ కౌన్ ఆయేగా. అర్థమవుతుంది వైజయంతి మాలలో నెంబర్ వారు ఎవరెవరు వస్తారు. ఏ బాతే బడీ గుహ్య హై. ఇవన్నీ చాలా సూక్ష్మమైనటువంటి మాటలు. मनुष्य तो सिर्फ राम राम कहते हैं, क्रिश्चियन लोग क्राइस्ट को याद करते हैं. మనుషులు కేవలం రామ రామ అని జపం చేస్తారు, క్రిస్టియన్స్ క్రైస్ట్ని తలంపు చేస్తారు. మాలా కిస్కి హోగి గాడ్తో ఏకైనా. మాల ఎవరిది తయారవుతుంది? భగవంతుడేమో ఒక్కరే అయినారు కదా. బకి జో పాస్ బయటే హే ఉన్కి మాలా బై. భగవంతునికి దగ్గరగా ఎవరైతే ఉంటారో వాళ్ళదే మాల అవుతుంది. ఇస్ మాలాకో తుమ్ అభి సిర్ఫ్ సమజ్ సక్తే హో. ఈ మాల గురించి ఇప్పుడు మీరు బాగా అర్థం చేసుకున్నారు. अपने आदि सनातन देवी देवता धर्म वाला ही नहीं समझ सकते तो और कैसे समझेगा. ఆది సనాతన దేవీ దేవతా ధర్మ ఆత్మలకే అర్థం కాలేదు అంటే ఇక వేరే వాళ్ళకి ఎట్లా అర్థమవుతుంది. సబ్కో పతి సే పావన బనానే వాలాతో ఏక్ హీ బాప్ హై. అందరినీ పతిత్ నుంచి పావనంగా చేసేవాళ్ళు ఒక్క తండ్రి అయినారు. क्राइस्ट के लिए ऐसे नहीं कहेंगे कि वह पतित को पावन बनाने वाला. క్రైస్ట్కి ఎవరు ఇట్లా చెప్పరు పతిత్ నుంచి పావనంగా చేసేవాళ్ళు అనని. ఉన్కో జనన్ మరణ్ మే ఆకర్ నీచే ఉతర్నా హీ హై. జనన మరణాలలో వచ్చి వాళ్ళని ఇంకా కిందకి దిగజారిపోవాల్సిందే. वास्तव में उनको गुरु भी नहीं कहेंगे वो क्योंकि सर्व का सद्गति दाता एक ही बाप है. వాస్తవానికి వాళ్ళని గురువు అని కూడా చెప్పరు, ఎందుకంటే సర్వులకి సద్గతి దాత
ఒక్క శివబాబా అయినారు. आत्मा ऊपर से आती है धर्म स्थापन करने, उनको तो जनन मरण में आना है. ఆత్మ పైనుంచి వస్తుంది ధర్మస్థాపన చేసేదానికోసం. వాళ్ళు కూడా తప్పనిసరిగా జనన మరణాలలో వస్తారు. సద్గురు ఏక్ హై, సర్వకా సద్గతి దాత. సద్గురు ఒక్క శివబాబా అయినారు, వారే సర్వులకి సద్గతి దాత అయినారు. సచ్చా సద్గురు మనుష్య కోయి హో నహీ సక్తే. సత్యమైన సద్గురు ఒక బాబా తప్ప ఏ మనుషులు కాలేరు. वह तो सिर्फ आते ही है धर्म स्थापन करने, उनके पिछाड़ी सब आने लगते हैं पार्ट बजाने. వాళ్ళు కేవలం ధర్మస్థాపన చేసే కోసం వస్తారు. తర్వాత వారందరూ కూడా వాళ్ళ వెనక వచ్చి వాళ్ళ పాత్ర చేస్తారు. जब सब तमो प्रधानावस्था को पाते हैं तब मैं आकर सर्व का सद्गति करता हूँ. ఎప్పుడు అందరూ కూడా తమో ప్రధాన స్థితికి వచ్చేస్తారో అప్పుడు బాబా వస్తారు, సర్వులకి సద్గతి చేసే పాత్ర చేస్తారు. सब वापस जाते हैं फिर नए सिर चक्र शुरू होता. అందరూ వాపస్ వెళ్ళిపోతారు, మళ్ళీ కొత్తగా చక్రం ప్రారంభమవుతుంది. तुम राजयोग सीखते हो, वही राजा ही पाएंगे, फिर राजा बने वा प्रजा बने. రాజయోగాన్ని నేర్చుకుంటూ ఉన్నారు, రాజ్య పదవి పొందుతారు, రాజా అవుతారు, తిరిగి ప్రజాగా అవుతారు. ప్రజాతో డేర్ బంతే హై, మెహనత్ హై రాజా ఈ పద్ పానే కా. ప్రజలు అనేక మంది అవుతారు, రాజ్య పదవి పొందే వాళ్ళదే కష్టపడాలి. అంతమే పూరా పతా పడేగా, చివరికి అన్నీ అర్థమైపోతాయి. కౌన్ విజయమాల మే పిరోయే జాతే హై, ఎవరు వైజయంతి మాలలో మణి అవుతారు. అన్పడ్ పడేకే ఆగే బరీ డోయేంగే. తక్కువ చదువుకున్న వాళ్ళు బాగా చదువుకున్న వాళ్ళ ముందు సర్వెంట్ అవుతారు. सतयुग में आएंगे परंतु नौकर चाकर बनना पड़ेगा. సత్యుగంలో వస్తారు, అయితే వాళ్ళు దాసదాసీలు అవుతారు. ఏ సబ్కో మాలూమ్ హో జాయేగా, ఇది అందరికీ తెలిసిపోతుంది. जैसे इम्तिहान के दिनों में सबको मालूम पड़ा जाता है कौन कौन पास होंगे. ఎట్లా పరీక్ష రోజుల్లో అందరికీ అర్థమవుతుంది ఎవరెవరు పాస్ అవుతారు. పడాయి పర అటెన్షన్ నహీ హోతే హై తో ఫెయిల్ హో జాతే. చదువు పైన అటెన్షన్ లేదంటే ఫెయిల్ అవుతారు. తుమారీ హై బేహద్ కి పడాయి ఈశ్వరీయ విశ్వవిద్యాలయతో ఏక్ హై. మనది బేహద్దు చదువు అయింది, ఈశ్వరీయ విశ్వవిద్యాలయం ఒకటే అయింది. जहाँ मनुष्य से देवता बनना है उसमें నెంబర్వార్ పాస్ होते हैं. ఇక్కడ మనుషులు దేవతలుగా అవ్వాలి, ఇందులో కూడా నెంబర్వార్గా పాస్ అవుతారు. పడాయి ఏక్ హీ రాజయోగ్ కీ హై, రాజాయి పద్ పానే మే మెహనత్ హై. చదువు అనేది ఒకటే, రాజయోగము చదువు. రాజ్య పదవి పొందాలి అంటేనే కష్టపడాలి. और सर्विस भी करनी है, अंते सेव కూడా బాగా చేయాలి. राजा जो बनेगा उनको फिर अपनी प्रजा भी बनानी पड़ेगा. ఎవరైతే రాజా అవుతారో వాళ్ళ ప్రజలు కూడా తయారు చేసుకోవాలి. अच्छी अच्छी बच्चियाँ बड़े बड़े सेंटर संभालती है, बड़ी प्रजा बनाती है. మంచి మంచి పిల్లలు పెద్ద పెద్ద సెంటర్స్ సంభాలిస్తూ ఉన్నారు, ఎక్కువ మంది ప్రజలు తయారవుతూ ఉన్నారు. బాబా భీ कहते हैं బడా బగీచా बनाओ तो బాబా భీ ఆకర్ దేఖేంగే. బాబా ఎప్పుడు అంటూ ఉండేవాళ్ళు, పెద్ద తోట తయారు చేయండి, బాబా వచ్చి చూస్తారు. అభి తో బహుత్ ఛోటా హై,
బాంబే మే తో లాఖం హో జాయేగా. ఇప్పుడు చాలా చిన్న తోట ఇది. బాంబేలో లక్షల మంది బాబా పిల్లలు అవుతారు. సూర్యవంశీ తో సారీ డినాయిస్టీ హోతీ హై తో డేర్ హో జాయేగా. సూర్యవంశము తయారు కావాలి అంటే ఎంతోమంది కావాలి. जो मेहनत करते हैं वो राजा बनते हैं, बाकी तो प्रजा बनती जाएगा. ఎవరు కష్టపడతారో రాజా అవుతారో, బాకీ ప్రజలుగా అవ్వాలి. గాయా భీ హువా హై హే ప్రభు తేరీ సద్గతి కీ లీలా. గాయనం ఉన్నది హే ప్రభు తేరీ సద్గతి లీలా అని. తుమ్ కేతే హో వాహ్ బాబా. పిల్లలు చెప్తారు వాహ్ బాబా అనని సంతోషపడతారు. आपकी गति मत सर्व के सद्गति करने की श्रीमत ये सबसे न्यारी है. శివబాబా ఇచ్చే శ్రీమతము, సర్వులను సద్గతి ఇచ్చే శ్రీమతము చాలా ప్రత్యేకమైనటువంటిది. ఇది బాప్ సాత్ మే లే జాతే హై, చోడా నహీ జాతే హై. బాబా జతలో పిలుచుకొని పోతారు. బాబా ఎవరిని వదిలిపెట్టి పోరు. నిరాకారి ఆకారి సాకారి లోక్ కో భీ నహీ జాన్తే హై. నిరాకారి ఆకారి సాకారి లోకాల గురించి కూడా తెలియదు. సృష్టి ఆది మధ్య అంत को जानना वह भी कंप्लीट नॉलेज नहीं है. కేవలం సృష్టి ఆది మధ్యాంతాన్ని తెలుసుకోవాలి, అది కూడా పిల్లలకి కంప్లీట్ నాలెడ్జ్ లేదు. పెహ్లేతో మూలవతన్కో జాన్నా పడేగా. మొదట పరంధామం గురించి బాగా తెలుసుకోవాలి. జహా హమ్ ఆత్మాయే రహతీ హై. అక్కడ ఆత్మలందరూ కూడా ఉంటారు. అందరూ అక్కడే ఉంటారు. సారీ సృష్టి చక్రకో జాన్నేసే తుమ్ చక్రవర్తి రాజా బంతే. ఈ సృష్టి చక్రాన్ని తెలుసుకోవటం వల్ల చక్రవర్తి రాజా అవుతాము. ఏ సబ్ కితనే సమజ్నే కీ బాతే హై. ఇవన్నీ ఎంత బాగా పిల్లలు అర్థం చేసుకునేటటువంటి మాటలు అయినాయి. వతో కే దేతే హై శివ్ నామ్ రూప్ సే న్యారా హై. మనుషులు అనుకుంటున్నారు శివుడు అంటే నామరూపాలకు అతీతమైన వారు అని అంటారు. చిత్ర భీ హై ఫిర్ భీ కేతే హై నామ్ రూప్ సే న్యారా. ఒకవైపు రూపం ఉన్నది, చిత్రము ఉన్నది, మళ్ళీ నామరూపాలు లేవు అని అంటారు. ఎంత విచిత్రం ఇది. ఫిర్ కేదైతే సర్వవ్యాపీ హై. మళ్ళీ చెప్తారు భగవంతుడు సర్వవ్యాపి అనని. एक एमपी ने कहा था कि यह मैं नहीं मानता हूँ कि ईश्वर सर्वव्यापी है. ఒక ఎంపీ వచ్చేవారు, వాళ్ళు ఇదే చెప్పేవాళ్ళు, నేను ఎప్పుడూ ఒప్పుకోను ఈశ్వరుడు సర్వవ్యాపి అంటే అని. మనుష్య ఏక్ దో కో మార్తే హై, క్యా యహ్ ఈశ్వర్ కా కామ్ హై. మనుషులు ఒకరిని ఒకరు కొట్టుకుంటుంటారు, ఇది ఈశ్వరుడు చేసే పనా. ఆగే చల్కర్ ఇన్ సబ్ బాతోం కో సమझेगा. ముందు పోయే కొద్దీ మనుషులు ఈ విషయాలు అన్నీ అర్థం చేసుకుంటారు. జబ్ తుమ్హారీ భీ వృద్ధి హోగా, అప్పటికి మనది వృద్ధి అయిపోతుంది. बाबा ने रात को भी समझाया, जो अपने को होशियार समझते हैं वह ऐसे ऐसे పత్ర లిఖో. బాబా ఎప్పుడూ చెప్తూ ఉంటారు, ఎవరైతే జ్ఞానాన్ని బాగా అర్థం చేసుకొని తెలివైన వాళ్ళు ఉంటారో వాళ్ళు ఈ విధంగా లెటర్స్ కూడా రాయండి. ये पूरी नॉलेज क्या है उनको समझाना है. ఈ జ్ఞానం ఏమిటి అది వాళ్ళకి తెలిపించాలి. లిఖ్ సక్తే హో హమ్ పూరీ నాలెడ్జ్ దే సక్తే హై. వాళ్ళకి ఇది రాయండి, మేము పూర్తి జ్ఞానాన్ని ఇస్తాము. మూలవతన్కి నాలెడ్జ్ దే సక్తే హై. మూలవతనం యొక్క జ్ఞానం కూడా ఇవ్వవచ్చు. నిరాకార బాప్ కా భీ పరిచయ దే సక్తే హై. నిరాకార తండ్రి యొక్క పరిచయం కూడా ఇవ్వచ్చు. ప్రజాపిత బ్రహ్మ और उनके ब्राह्मण धर्म के बारे में भी समझा सकते हो.
ప్రజాపిత బ్రహ్మ గురించి మరియు బ్రాహ్మణ ధర్మం గురించి కూడా వాళ్ళకి తెలిపించవచ్చు. लक्ष्मी नारायण फिर राम सीता उनकी डिनाइस्ट कैसे चलती है, फिर उनसे राजाई कौन छीनते हैं, वह स्वर्ग कहा गया है. లక్ష్మీనారాయణలే సీతారామ రాజ్యం ఎట్లా వస్తుంది, వాళ్ళు ఎట్లా రాజ్యాన్ని పోగొట్టుకుంటారు, ఆ స్వర్గం ఏమైంది, ఇదంతా తెలిపించవచ్చు. जैसे कहा जाता है नरक कहा गया खत्म हो गया, స్వర్గ भी ఖతం हो जाएगा. నరకం ఏమైపోయింది అంటే సమాప్తం అయిపోయింది అంటారు. స్వర్గం కూడా అంతే సమాప్తం అవుతుంది. ఉస్ సమయ भी अर्थक्वेक आदि होती है, అప్పుడు కూడా భూకంపాలు అవి వస్తాయి. वह हीरे जवाहरत महल आदि ऐसे चले गए जो कोई निकाल नहीं सकते. ఆ వజ్ర వైడూర్యాల మేడలన్నీ ఏమవుతాయి అంటే అవి భూకంపంలో అన్నీ వెళ్ళిపోతాయి, సమాప్తమైపోతాయి. మళ్ళీ అవి తెలియని కూడా తెలియవు. सोमनाथ आदि का मंदिर तो बाद में बना है, उनसे तो उनके घर ऊंचे होंगे. సోమనాథ మందిరాలు ఇవన్నీ తర్వాత తయారైనాయి, వాటికంటే గొప్పగా ఉంటుంది లక్ష్మీనారాయణ వాళ్ళ ఇల్లు, ప్యాలెస్. లక్ష్మీనారాయణ కా ఘర్ కైసే హోగా, లక్ష్మీనారాయణ ఇల్లు ఎట్లా ఉంటుంది అక్కడ. సారీ మిల్కియత్ కహా గై, ఆ సంపద అంతా ఏమైపోయింది. ఐసీ ఐసీ బాతే జబ్ విద్వాన్ సునేంగే తో వండర్ ఖాయేంగే. ఈ మాటలన్నీ విన్నారు అంటే విద్వాంసులు చాలా ఆశ్చర్యపడతారు. ఇనోంకి నాలెడ్జ్ జబర్దస్తీ హై, వాళ్ళు అనుకుంటారు వీళ్ళ జ్ఞానం ఎంత జబర్దస్తిగా ఉంది అననే. మనుష్యతో కుచ్ భీ నహీ జాంతే సిర్ఫ్ సర్వవ్యాపి కహ్ దేతే హై. మనుషులకి ఈ విషయాలన్నీ తెలియవు, కేవలం సర్వవ్యాపి అంటారు. ये सब समझने की और समझाने की बातें है. ఇవన్నీ అర్థం చేసుకోవాలి, అర్థం తెలిపించాలి. तुमको धन मिलता है फिर दान करना है. పిల్లలకి ధనం దొరికింది, ఇది దానం చేయాలి. బాబా తుమ్కో దేతే జాతే హే తుమ్ భీ దేతే జాओ. బాబా మనకి ఇస్తూ ఉంటారు, మనము ఇస్తూ పోతూ ఉండాలి. ఏ అకూట్ ఖజానా హై, సారా మదార్ ధారణా పర్ హై. ఈ జ్ఞాన ఖజానా అంత తరగనటువంటి ఖజానా అయింది. అన్నిటికీ ఆధారము మన ధారణ పైన ఉన్నది. జితనా ధారణ కరేగా ఉతనా ఉంచ్ పదు పాయేగా. ఎంత ధారణ చేసుకుంటామో అంత ఉన్నతమైన పదవి తీసుకుంటాము. ఖ్యాల్ కరో కహా కౌడి కహా హీరా. ఆలోచించుకోండి, ఎక్కడ గవ్వ లాంటి జీవితము, ఎక్కడ వజ్రం లాంటి జీవితము. హీరోం కా మూల్య సబ్సే జాస్తి, కౌడీ కా మూల్య సబ్సే కమ్ హై. వజ్రాల విలువ ఎక్కువగా ఉంటుంది, గవ్వల విలువ చాలా తక్కువగా ఉంటుంది. అవి తుమ్ కౌడీ సే హీరే బంతే హో. ఇప్పుడు మనం గవ్వ నుంచి వజ్రంలాగా అవుతూ ఉన్నాం. ఏ బాతే కభీ కిసీకి స్వప్న మే భీ నా ఆవే. ఈ విషయాలు ఎవరికి స్వప్నంలో కూడా అర్థం కావు. లక్ష్మీనారాయణ కా రాధ్యత జో హోకర్ గయే హై. లక్ష్మీనారాయణ రాజ్యం ఉండేది, అది ఇప్పుడు లేకుండా వెళ్ళిపోయింది. రాజయోగ్ సే స్వర్గర్కి రాజాయి మిల్తీ హై. రాజయోగం ద్వారా స్వర్గ రాజ్యం దొరుకుతుంది. अच्छी तरह बच्चों की బుద్ధి మే నషా रहना चाहिए. ఇవన్నీ పిల్లల బుద్ధిలో బాగా అర్థం చేసుకునే ఉండాలి. మాయా ఫిర్ వహ్ సాయి నషా రహనే దేతి. మాయ ఆ నషా లేకుండా చేస్తుంది. हम शिव बाबा के बच्चे हैं, नॉलेज पढ़कर हम विश्व के मालिक बनेंगे. శివబాబా చదివించే చదువు ఇది. ఈ జ్ఞానం చదువుకొని విశ్వ మాలిక్గా అవుతాము. కిసీకి బుద్ధి మే ఆతా హోగా క్యా. ఇది ఎవరి బుద్ధిలో అయినా వస్తుందా. బాప్ సమझाते हैं बच्चों को कितनी मेहनत करनी चाहिए. పిల్లలు ఎంత కష్టపడాలి.
గురు కే నిందక టైర్ నా పాయే ఏ హో యహా కీ బాత్ హై. గురువుని నిందిస్తే వాళ్ళకి భూమి మీద స్థానం ఉండదు. అది సంగమయుగం మాటే. ఉన్కోతో ఏం ఆబ్జెక్ట్ నహీ హై. అక్కడ చదువుకి లక్ష్యం ఏమిటి ఉండదు. తుమారీతో ఏం ఆబ్జెక్ట్ హై. ఇక్కడ చదువుకి లక్ష్యం ఉన్నది. బాప్ టీచర్ గురు తీనో హీ హై. ఇక్కడ తండ్రి టీచర్ గురువు ముగ్గురు ఉన్నారు. तुम जानते हो इस पढ़ाई से हम विश्व के मालिक बनते. ఈ చదువు ద్వారా మనము విశ్వ మాలికులుగా అవుతాము. కితనే ఖబర్దాసి సే పढ़ना और पढ़ाना चाहिए. ఎంత శ్రద్ధగా ఈ చదువుకోవాలి, చదివించాలి. ఐసీ కోయి బాత్ నా హో జో నిందా కరాదో. అటువంటి మాటనే ఉండకూడదు, చెడ్డ పేరు తెచ్చే పని చేయకూడదు. నా కిసీసే లడ్నా జగడ్నా హై. ఎవరితో పెట్టుకోకూడదు, ఎవరితోనూ జగడం చేయకూడదు. సబ్సే మీఠా బోల్నా హై. అందరితో చాలా మధురంగా మాట్లాడాలి. బాప్కా పరిచయ దేనా హై. అందరికీ బాబా ఒక్క పరిచయాన్ని ఇవ్వాలి. బాబా కేతే హై దే దాంతో छूटे గ్రహణ్. బాబా చెప్తారు, వికారాలను దానం ఇచ్చేస్తే వెళ్ళిపోతాయి మన దగ్గర. నెంబర్ 1 దాన్ హై దేహాభిమానం. మొట్టమొదట మనలో ఉండే దేహాభిమానాన్ని దానం ఇచ్చేయాలి. ఇస్ సమయతో తుమ్ ఆత్మాభిమాని హో और పరమాత్మాభి. సంగమ యుగంలో మనం ఆత్మాభిమాని, పరమాత్మాభిమాని అవుతాము. అమూల్య జీవన్ హై. బాప్ కేతే హై కల్ప కల్ప హమ్ తుమ్కో ऐसे पढ़ाने आते हैं, तुम भूल जाते हो. బాబా కల్పకల్పము వచ్చి ఈ చదువు చదివిస్తారు. అయితే పిల్లలు మళ్ళీ మర్చిపోతూ ఉంటారు. ఫిర్ భీ డ్రామా మే నూందు హై. ఇది కూడా డ్రామాలో ఫిక్స్ అయిపోయింది. అచ్చా, मीठे मीठे सिकीलते ज्ञान रतन धारण करने वाले, सर्विस करने वाले बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों की नमस्ते. हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग डबल नमस्ते. धारणा सबसे मीठा बोलना है. అందరితో మధురంగా మాట్లాడాలి. ऐसी कोई बात नहीं करनी है जिसका बाप की निंदा. అటువంటి మాట చేయకూడదు, తండ్రికి చెడ్డ పేరు తెచ్చే పని చేయకూడదు. దేహాభిమాన్ కా దాన్ కర్ ఆత్మాభిమాని और పరమాత్మాభిమాని బన్. దేహాభిమానాన్ని దానం ఇచ్చేసేయాలి, ఆత్మాభిమాని పరమాత్మాభిమానిగా అవ్వాలి. जो ज्ञान धन मिलता है उसको दान करना है. ఏ జ్ఞానధనం మనకి దొరికిందో అది దానం ఇస్తూ ఉండాలి. పढ़ाई से राज्य मिलता है इस नशे में रहना. ఈ చదువు ద్వారా రాజ్య పదవి దొరుకుతుంది. ఈ నష పిల్లలకి ఉండాలి. అటెన్షన్ దేకర్ పढ़ाई పढ़नी है. అటెన్షన్గా ఈ చదువుకోవాలి. వరదానము. ఏకాగ్రత की अभ्यास द्वारा अनेक आत्माओं की चाहनाओं को पूर्ण करने वाले विश्व कल्याणकारी भव. ఏకాగ్రత అభ్యాసం ద్వారా అనేక ఆత్మల కోరికలు పూర్తి చేసే వాళ్ళే విశ్వ కళ్యాణకారి అవుతారు. सर्वात्माओं की चाहना है भटकती हुई बुद्धि व मन चंचलता से एकाग्र हो जाए. ఆత్మల కోరిక ఏమిటి అంటే భ్రమిస్తూ ఉన్నటువంటి మనస్సు, బుద్ధి చంచలత నుంచి ఏకాగ్రం కావాలి. उनकी इस चाहना पूर्ण करने के लिए पहले स्वयं को संकल्प को एकाग्र करने का अभ्यास कर. వాళ్ళ యొక్క ఈ కోరిక పూర్తి చేయాలి అంటే మొదట మనలో సంకల్పాలను ఏకాగ్రం చేసే అభ్యాసం పెంచుకోవాలి.
निरंतर एक रस स्थिति में एक बाप दूसरा ना कोई స్థితి में స్థితి రహో. నిరంతరము ఏకరస స్థితిలో ఒక్క తండ్రి తప్ప ఏరే ఎవ్వరూ లేరు ఈ స్థితిలో ఉండాలి. వ్యర్థ సంకల్పంకో శుద్ధ సంకల్పమే పరివర్తన కరో. వ్యర్థ సంకల్పాలను శుద్ధ సంకల్పాలలోకి పరివర్తన చేయండి. तब ही विश्व कल्याणकारी भव का वरदान प्राप्त होगा. అప్పుడే విశ్వ కళ్యాణకారి భవ వరదానం ప్రాప్తి అవుతుంది. స్లోగన్. ब्रह्मा बाप समान गुण स्वरूप शक्ति स्वरूप और याद स्वरूप बनने वाले ही सच्चे బ్రాహ్మణ్ హై. సత్యమైన బ్రాహ్మణులు ఎవరు అంటే బ్రహ్మ బాబా సమానంగా గుణస్వరూపులు, శక్తి స్వరూపము, తలంపు స్వరూపము అయిన వాళ్ళే సత్యమైన బ్రాహ్మణ అవుతారు. మధురమైన పిల్లలు, ఇప్పుడు తండ్రి జతలో సేవలో సహయోగి అయినాము. మనమే స్మరించబడుతుంటాము, పూజింపబడము, స్మరించబడతాము. ఎందుకంటే శరీరము అపవిత్రంగా ఉంది కాబట్టి. ప్రశ్న. ఏ ఒక్క నశ పిల్లల బుద్ధిలో నిరంతరము ఉండాలి? నేను శివబాబా యొక్క బిడ్డ అయినాను. రాజయోగం నేర్చుకొని స్వర్గరాజ్య ఆస్తిని పొందుతూ ఉన్నాను. ఈ నశ పిల్లలకి నిరంతరము ఉండాలి. విశ్వ మాలికులు అవ్వాలి అంటే ఈ చదువు బాగా శ్రద్ధగా చదువుకోవాలి, చదివించాలి. తండ్రికి ఎప్పుడూ చెడ్డ పేరు తీసుకొని రాకూడదు. ఎవరితోనూ కొట్లాడుకోకూడదు, జగడం చేయకూడదు. గవ్వ నుంచి వజ్రంలాగా అవ్వాలి అంటే మన ధారణ కూడా అంతే మంచిగా ఉండాలి. ఓం శాంతి. కల్పకృతము సంగ